అండి, ఈరోజైతే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఎగ్ ఫ్రై కాదండి, అదే గుడ్లు ఉడకబెట్టి బాయిల్ చేసిన గుడ్లను అయితే ఫ్రై కింద చేసేస్తున్నాను. కర్రీ చేయడం లేట్ అవుతుందని ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నాను గుడ్డు పలంగా. ఇంకొండి టమాటా రసం అయితే పెట్టాను. ఎగ్ అయితే బాయిల్ చేసాను. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మధ్యలో ఉల్లిపాయ ముక్కలతో మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయండి, అందుకనేసి రెండు పడిపోతున్నాయి. ఫోన్ చేయడానికి ఇబ్బంది అవ్వింది. ఇవి కూడా ఫ్రై చేసుకుని సరే కదండి. మామిడికాయ ముక్కలు కలిపి అయితే బాయిల్ చేసేస్తాను. ఇంకా రెండు పసుపు కారం కూడా వేసేస్తున్నాను. చూసారా, కారం పసుపు ఆల్రెడీ ఉప్పు అయితే వేసాను కాబట్టి మసాలా కూడా వేసుకుంటాం. మసాలా కూడా వేసిన తర్వాత బాగా మగ్గనిద్దాం. చూసారు కదా, ఈలోపు గుడ్లు అయితే ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసి వేపేసాను కదా, అయితే ఇలా కట్ చేసుకుని అయితే ఉంచేసుకున్నాను. చూసారు కదా, కర్రీ అయితే బాగా మగ్గింది. ఇంకండి ఈసారి వాటర్ అయితే వేసుకోవచ్చు కొంచెం. చూసారు కదండి, ఉల్లిపాయ మగ్గింది. అయిపోయిందమ్మా. పిల్లలు కంగారు పడుతున్నారండి ఈరోజు లేట్ డ్యూటీ నుంచి వచ్చి చేయడం. మళ్ళీ నేను కూర చేయాలంట. మా ఊడు మంచిగా చేస్తున్నాడు, పెద్ద డైరెక్టర్. రేపు నుంచి పగలేస్తున్నారా, మళ్ళీ మా అత్తన్నారా? అలా అమ్మమ్మ సీలింగ్ పని గురించి అడిగింది, ఒకసారి చెప్తే ఇంక అందులో పొద్దుగా నేను నెల చేసి ఎందుకు వచ్చింది. చాలా యాతన పెడుతున్నారు అలా. తాగు మరి అందరమా. చూసారు కదండి, ఇవ్వండి ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. గ్రేవీ ఉంది, అలాగే కర్రీ కింద ఫ్రై కింద ఉంది. ఇలా అలక్కలతలాగా అలక్కలతలా కూడా కలుపుకోవచ్చు. తొందరగా అయిపోవాలంటే ఇలా చేయాలన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ వచ్చేసి రైస్, ఎగ్ ఫ్రై అండి. ఈరోజు చికెన్ అయితే ఎక్కించుకున్నా, లేట్ అయితే ఫస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఇంకొండి టమాటా రసం అండ్ చికెన్ కర్రీ. ఆల్రెడీ పాదండి సూర్య తింటున్నాడు, చూసారా.